ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు 5 గ్యారెంటీస్ కానీ 6 గ్యారెంటీస్ కానీ 420+ హామీలు కానీ ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలవకుండా ఉంటుందా? చర్చల్లో తేలకపోతుందా? చర్చలకు వస్తారా? అసెంబ్లీ సమావేశాల్లోనే లేవనెత్తిన అనేక అంశాల మీద బడ్జెట్లో బీఆర్ఎస్ సభ్యులు, గౌరవనీయులు సభ్యులు 2.5 గంటలు లేవనెత్తిన అంశాల మీద ఏ ఒక్క అంశం మీదనైనా సమాధానం చెప్పగలిగే స్తోమత కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ ఉండిందా మీకు? ఆరోపణలు చేసి పబ్బం గడుపుకొని ఆయన నుంచి పోయారు. ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ప్రజల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పేవాళ్ళు, చేయకుండా ఉండేవాళ్ళ ఉపన్యాసాలు వినడానికి, సభా సమయాన్ని ఇది చేయడానికి ఇంకా నాయకులు పోలా అక్కడికి. మీరు అసెంబ్లీలో అట్లనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడతారు, ఎవరైనా పిలిచి మాట్లాడడానికి అదే మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా అదే మాటలు కదా. వినడానికే రావాలా అసెంబ్లీకి? సిగ్గుండాలి కదా. బయట మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి, బయట చెప్పిన దానికి అసెంబ్లీలో చెప్పేదానికి తేడా ఉండాలా లేదా? లేదే. ఈ స్పీచ్లలో దురదృష్టం. ఈ హామీలను ఏదో 1-2 ఏదో చేశారా, రుణమాఫీ కూడా పూర్తిగా లేదు. మహారాష్ట్ర ఎలక్షన్లో ఏం చెప్పారు? మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఈయన మాట్లాడితే మహారాష్ట్ర ఎలక్షన్లో మాట్లాడింది నిజమా? మీరు 4వ స్తంభం కదా, మీరే సాక్షులు కదా. మేము మాట్లాడితే రాజకీయం అంటారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. వేరే పార్టీ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అదే తెలుగు వాళ్ళకు ఏం చెప్పాడో తెలీదా? అంటే వాళ్ళు చెప్తే కరెక్టు, మేము చెప్తే కరెక్ట్ కాదని అనుకుంటున్నామని అనుకోకండి. మీరే సాక్షులు అని చెప్పడానికి చెప్తున్నా. ఇక ఇక్కడ చాలా చాలా మాట్లాడారా, ఏదో క్రెడిట్ తీసుకుంటున్నారు. దేనికే? ధాన్యం రికార్డు పంట వస్తున్నది కానీ మొత్తం మీద అర్థమైందా? చూడగలుగుతున్నారా? రైట్, చూడండి. క్రెడిటా? మీరు 11 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా? దమ్ముందా? 23 నవంబర్ డిసెంబర్లో రబీ కోసం నీళ్లు గోదావరిలో వృధాగా పోతుంటే సమ్మక్క సారలమ్మ ఏరియా నుంచి దేవాదుల్లో ఎత్తిపోసుకునే లేకుండా 28 టీఎంసీ సముద్రం కలిసిందా లేదా? ఇది మీ పరిపాలన, మీ అవగాహన. టైల్పాండ్లో దాదాపు 3 టీఎంసీ నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా నుంచి వచ్చిన ఆయనే కళ్ళు మూసుకున్నాడా? ఆడి నుంచి 3 టీఎంసీలు తీసుకపోతే మనకు పంట పెరిగిందా? ఇక్కడి నుంచి 28 టీఎంసీలు సముద్రంలో కలిస్తే పంట పెరిగిందా? నాగార్జున సాగర్ ఏరియాలో టైల్పాండ్ నుంచి 3 టీఎంసీల నీళ్లు దొంగిలించుకుపోయారు. మనకు సోయలేదు, నిద్రమబ్బులో ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి. ఒక యూనిట్ టోటల్గా 11 మాసాల నుంచి మూతపడి ఉన్నది. మీ కార్యదర్శి ఆగస్టులో పోయి సెప్టెంబర్ నాటికి రిపేర్ చేయాలని చెప్పాడు. ఎందుకంటే వర్షాకాలం 100 మెగావాట్లు కరెంటు చాలా తక్కువ ధరకు వస్తుంది. చేశారా? అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా? సమాధానం చెప్తారా? ఇది ఎలా పెరిగింది, ఎలా పెరుగుకుంటూ వస్తున్నది, దానికి మీ ప్రయత్నాలు ఏంటి? 2014లో 68 లక్షల టన్నులు మాత్రమే. సరే, అప్పుడు కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టారు, ఉంది. తర్వాత 2019, 20, 21 నుంచి బాగా పెరిగింది. ఇది వాస్తవం కదా? గణాంకాలు లేవా? గూగుల్ పై చూడండి ఏ ఇయర్లో ఎంత వచ్చిందో. 23, 24లో 158 లక్షల టన్నులు, ఇప్పుడు 160 లక్షల టన్నులు, 70-80 వేల టన్నులు పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతున్నది ఇన్ని సంవత్సరాల్లో? 19లో ఎందుకు పెరిగింది, 20లో ఎందుకు పెరిగింది, 21లో ఎందుకు పెరిగింది, 22లో ఎందుకు పెరిగింది, 23లో పెరిగింది ఎందుకు, ఇప్పుడు పెరిగేది ఎందుకు? దీనికి కారణాలు లేవా? విశ్లేషణ చేయలేమా?
డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా? ఏం చేశారు? మిషన్ కాకతీయ చెరువులన్నీ పునరుద్ధరించబడింది వాస్తవం కదా? దేవాదుల్లో కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రాజెక్టులలో రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా? రిజర్వాయర్ల కెపాసిటీ పెంచినప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఇంగిత జ్ఞానం ఉందా? అవి పెరగకపోతే, భూగర్భ జలాలు పెరగకపోతే, చెరువులు నింపకపోతే నింపిరా మీరు? ఇప్పటికి కూడా దేవాదుల్లోని 14 రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు, నీళ్ళు పోతున్నాయి. నింపండి. ఏదో కాళేశ్వరం నీళ్ళు లేకుంటేనే చేసినామని చెప్పిన. బాగా ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నావు, టేలుపాడు నుంచి నీళ్లు దొంగిలించకపోతే కూర్చున్నావు, రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని ఉన్నావు. ఇది మీ పరిపాలన కాదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రబీలో నీళ్లు సప్లిమెంట్ చేయడానికి కాళేశ్వరం వస్తుంది, అక్కడికి వస్తుంది. ఈ లోపల నీళ్లు కనుక ఎక్కువ ఉంటే అందులో భాగమైన ఎల్లంపల్లి కానీ అవి నింపింది వాస్తవం కదా? మిడ్ మానేర్లో ఇంతకుముందు ఎంతుండే కెపాసిటీ? మల్లన్న సాగర్లో ఎంతుండే? పోచమ్మ దీంట్లో ఎంతుండే? కొండపోచమ్మ దాంట్లో పెరిగినాయి కొన్ని నీళ్లు వర్షానికి. తర్వాత లిఫ్ట్ చేసిన నీళ్లతోటే కదా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగేది. ఏదో అట్లా వచ్చిందనుకో పేరు తీసుకుంటున్నారు. ఇదా? ఇక ఈయన మాట్లాడతాడు. ఎవరు? ఆయన ముఖ్యమంత్రి గారు. ఎవరు అన్నట్టు మొక్కట, ఈయన మహావృక్షం అట, అది తీసేస్తాడు. చాలామంది మాట్లాడుతారు ఇవాళ చాలా విషయాల మీద, నేను కాదనా. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడదు తెలుసా? నాలెడ్జ్ ఉందా? మొక్క ఎట్లయిద్దా? ఏం మాటలు మాట్లాడతావా? ఎన్ని సంవత్సరాలు, 2 దశాబ్దాల పైచిలకు ఒక పార్టీ 10 సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సగటు ఆదాయం 3 అంతలు పెరగడమే కాకుండా, సగటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4 అంతల వరకు పెరగడమే కాకుండా 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి దాదాపు ఈ స్థాయికి, ఇప్పుడు పెరుగుతున్న స్థాయికి తీసుకురావడం ఈయలేస్తూ వచ్చిందా? ఎవరో 10 మందిని కూర్చున్నట్టుగా మాట్లాడినప్పుడు సపోర్ట్లు కొడుతూ వచ్చినా? వస్తాయా? ఏ దేశంలో పెరిగిందా? ఏ రాష్ట్రంలో పెరిగిందా? అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆర్థిక శాఖ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు? ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగని తెలుసా నీకు? ఏ ర్యాంకులో ఉందో? రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం, ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్, డూ యూ నో మిస్టర్ రేవంత్? ఇట్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అమంగ్ ఆల్ స్టేట్స్. పెట్టుబడి వ్యయం అంటే భవిష్యత్తుకు అక్కడికి వచ్చింది. అది నీకు తెలుసా? ఏం మాట్లాడతావయ్యా? పబ్లిక్లో పోయి ఏదో సొల్లు మాటలు మాట్లాడు. దమ్ముంటారా? మాట్లాడదాం. అంతేనా? ఓహో, ఈయన చెప్పాడు కాకతీయ కళాక్షేత్రం అడిగి పోయింది కదా వరంగల్. ఏ ఉద్దేశంతో పెట్టారు? గుర్తించడానికే కదా, తెలంగాణ కోసం పోరాటాన్ని సల్పినవాడే కదా, గుర్తింపు కోసమే అప్పుడు 2014 చివరి భాగం 15 ఫౌండేషన్ వేశారు. ఆలస్యం అయింది. ప్రభుత్వాలలో పథకాలు ఆలస్యం కావా? ఓకే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. సీఎం, నువ్వు అక్కడికి పోయి దాదాపు 8,000 కోట్ల 6,000 కోట్ల ప్రాజెక్టులు చెప్పావు, భూగర్భ జలాలు, ఇంకోటి ఏదో అది. నువ్వు టైం ఫ్రేమ్ పెట్టావా? నీకు బడ్జెట్ ఉందా? అలొకేట్ చేసావా? మొదలు బడ్జెట్ ఉందా? ఎందుకంటే గత సంక్షేమ కార్యక్రమాలకు ఎంత అవుతున్నది, మీరు కొత్తగా చెప్పిన వాటికి ఎంత అవుతుంది, ఇవి కాకుండా మూసి 1,50,000, 20 లక్షల గృహాలని చెప్పి ప్రకటన చేసి వారం రోజుల తర్వాత, 2 వారాల తర్వాత నియోజకవర్గానికి 3,500 అంటే 4,16,000 మాత్రమే వస్తే 4 ఏళ్లలో పూర్తి చేయడానికి ఇది 16 లక్షలు అవుతుంది. ఆయన మాటలో చెప్తున్నా మంత్రి గారి. మొదలు 20 లక్షలు, తర్వాత 16 లక్షలు, మళ్ళీ తర్వాత 20 లక్షలు 4 రోజుల తర్వాత. ఇవాళ 24 లక్షలు వచ్చింది పేపర్లో అన్నట్టు. ఎంత అవుతుందో తెలుసా? 1,60,000 కోట్లు అవుతుంది. 4 ఏళ్ళు ఫినిష్ చేస్తే సంవత్సరానికి 40,000 కావాలి. అవునా కదా? మూసీకి 6 ఏళ్ళు 25,000 కావాలి సంవత్సరానికి. ఇది బడ్జెట్లో కానీ
మీ హామీలోగానే ఉన్నాయా? ఇక ఇంకో మంత్రి ఏదో గ్రీన్ పవర్ అట 20,000 మెగావాట్లు. ఓహో, 6 ఏళ్ళలో ఫినిష్ చేస్తాడట. ఎంతైతే తెలుసా? 1,20,000 నుంచి 1,60,000 అవుతుంది. 6 ఏళ్ళ 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు సంవత్సరానికి. ఎంత అయిందా ఈ మూడింటికి? 25, 40, 65, ఇదో 25 వేసుకో, అంటే 80,000-90,000 కోట్లు ఈ మూడింటికి. మనల శాఖ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి అదొక 5,900. దాని వ్యవహారాలు మళ్ళీ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. తర్వాత RRRకి ఎంత అవుతుందో తెలుసా? ఇందిరమ్మ కేంద్ర ప్రభుత్వం మలకబెట్టింది తెలుసా? అదే ఉగాదికా దేనికోరే కదా ఇస్తామని, దసరాక. ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా గ్రౌండ్ అయిందా? లక్షలాది అప్లికేషన్స్ మొదటి నెలలో తీసుకున్నది వాస్తవం కదా? దాని మీద హీరింగ్ పెట్టావా? శాంక్షన్ చేస్తున్నావా? ఎందుకు? సంవత్సరం అయింది. చేస్తానన్న పనే చేస్తలేవు, చేయనన్న పనులు. భవిష్యత్తు మాకు చాలా విజనరీ అన్నమాట. ఇది చేయాలి కాదంటామా? సత్తా ఉందా? డబ్బులున్నాయా? ఆరోపణలు తప్ప. కళాక్షేత్రం మీద ఎంత చాలామంది మాట్లాడారు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమయ్యా, అవార్డు ప్రకటించావు, ఇచ్చావా? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్. హౌ కెన్ యూ స్టాండ్ అండ్ టాక్ నేను ఓరుగోళ్ళ గడ్డ మీద కాలేజీ గురించి మాట్లాడుతూ కాలేజీకి గుర్తింపు కోసం ఇచ్చిన అవార్డును ఇప్పటి వరకు నువ్వు పోయే వరకు, కళాక్షేత్రం ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ పరిపాలన ఉన్నది. నీకు ఆఫీసర్లు చెప్పరు, డిపార్ట్మెంట్ చెప్పదు, నీ వాళ్ళు చెప్పరు, నీ క్యాబినెట్ వాళ్ళు చెప్పరు, జిల్లా వాళ్ళు చెప్పరు. ఇలా పరిపాలన. నేను కాదంటలేను, పొరపాట్లు జరుగుతాయి. కానీ పొగరబొత్తలమైంది. అదే కాదు, ఇప్పుడు చాలా గొప్పగా చెప్పాడు ఎయిర్పోర్ట్స్. మీకు చాలా విషయాలు మాట్లాడేది ఉంది, మేము కావాలంటే మళ్ళీ బయట కూడా మాట్లాడదాం. ఏదో 4